Good morning, my dear family, Kipu family and daddies. మన తాలూకా స్టాకబుల్ కాయిన్స్ అమ్ముకోవడానికి సాఫ్ట్వేర్లో ఇచ్చాను 10 గంటల లోపే. ఆ స్టాకబుల్ కాయిన్స్తో ఓటీటీ ఏ, ఓటీటీబీ, డిటిహెచ్ఏ, డిటిహెచ్బి అనేటువంటి కూపన్స్ని క్రియేట్ చేసుకుని అమ్మేసుకోవచ్చు మీరు. ఓటీటీ ఏలో 1000 రూపాయలు అంటే 1000 కాయిన్స్ వస్తాయి. ఓటీటీబీలో 500 రూపాయలు వస్తుంది. అలాగే డిటిహెచ్ కూడా 1000 రూపాయలు 500 వస్తుంది. మీ దగ్గర ఉన్న స్టాకబుల్ కాయిన్స్తో మీరు కూపన్ క్రియేట్ చేసుకొని నువ్వు అమ్మేయచ్చు. ఓకే, మళ్ళీ మై నీడ్స్కి సంబంధించిన అకౌంట్, బిజినెస్ అకౌంట్ నెక్స్ట్ ఇస్తాను. ఇంకో వారం 10,000 అది కూడా ఇచ్చేస్తాను. ఈలోపు మీరు అమ్మేసుకోండి. అలాగే అబ్రాడ్ అకౌంట్ ఒకటి ఇస్తాను, అది ఈ నెలలోను నెక్స్ట్ ఆగస్ట్కి రావచ్చేది. అది ఇందులో నుంచి వస్తుంది. అంటే వేరే దేశాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఆ అకౌంట్ అమ్మేసుకోవచ్చు. ఆ వేరే దేశాల్లో వాళ్ళకి వెళ్తుంది. అయితే ఇక్కడ సిస్టమ్ ఏంటంటే మీరు 1000 రూపాయలు 1000 కాయిన్స్తో ఒక కూపన్ క్రియేట్ చేస్తారు. అది వేరే వాడు దాన్ని రీడీమ్ చేస్తారు. నీ దగ్గర కట్ అయిన 1000 కాయిన్స్ స్టేకబుల్ వాడి దగ్గరికి వెళ్ళిపోతాయి. అంటే కొత్తగా అకౌంట్ తీసుకున్నవాడు ఓటీటీ కానీ డిటిహెచ్ కానీ వాడి దగ్గరికి అవి వెళ్ళిపోతాయి. నీ దగ్గర తగ్గుతాయి. ఎందుకంటే మరి నీకు క్యాష్ అయిపోతుంది కదా. అక్కడ వాడికి కాయిన్స్ వెళ్తాయి. ఇప్పుడు 100 రోజుల తర్వాత నుంచి అది ఓటీటీకి అయితే సుమారు 150, డిటిహెచ్కి అయితే 350 రిలీజ్ అవుతాయి. మన ఓటీటీ అప్పుడు వచ్చేస్తే మన ఓటీటీ వాడి ఆ 150 రూపాయల కాయిన్స్ అమ్ముకొని దీనికి కడతారు. లేకపోతే మీకు నచ్చిన ఓటీటీ కట్టుకోవచ్చు, మన రాకపోతే. అలాగే మన డిటిహెచ్ రాకపోతే 100 రోజుల తర్వాత మీకు నచ్చిన డిటిహెచ్ బిల్ కానీ కేబుల్ బిల్ కానీ మీరు కట్టించుకోవచ్చు. కాబట్టి 100 రోజుల తర్వాత నుంచి మీకు ఓటీటీకి డిటిహెచ్కి ఇక్కడి నుంచే రిలీజ్ అవుతాయి. అవి మీరు అమ్మేసుకొని కట్టించుకోవచ్చు. కాబట్టి ఇవాళ నుంచి అంటే నిన్న 12 తారీఖు ఇస్తాను, ఇప్పటి వరకు వచ్చేస్తున్నాను. కాబట్టి మీరు అకౌంట్ చేసుకోవచ్చు. దీనికి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అన్ని రేపు 12 గంటలకి నేను ఇక్కడి నుంచి ఇంత ముందులాగే ఎంపీపీ ఎలా రిలీజ్ చేసామో మీతో ఎలా రిలీజ్ చేసామో రెఫరల్ వస్తుంది. ఆ రెఫరల్ మీరు తీసుకొని మీకు నచ్చినట్టు రెఫరల్ ఇచ్చి చేసుకోవచ్చు. ఇక్కడ మనం అనుకున్నట్టుగా సిస్టమ్ ప్రకారం మన సిస్టమ్ ప్రకారం ఇస్తారు. ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియో రిలీజ్ చేసాం కదా, దాని ప్రకారం వచ్చేస్తుంది. ఇక తర్వాత మీ దగ్గర ఉన్న సాలబుల్ కాయిన్స్కి బిజినెస్ అకౌంట్ లేదంటే మైనస్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోవడానికి ఇస్తాను. 500 రూపాయలకి తక్కువ ఉండదు. 500 రూపాయల బేస్ మీదే సాలబుల్ కాయిన్స్ వెళతాయి. ఆ 500 రూపాయలు మీకు వచ్చేస్తుంది కాయిన్కి. 500 రూపాయలకి కంటే ఎక్కువ అమ్ముకోవాలనుకున్న వాళ్ళు ఎక్స్చేంజ్లో పెట్టుకుంటారు. 500 రూపాయల కంటే తగ్గుతుందా అవసరం లేదు. ఎందుకంటే 500 రూపాయలకి ఇక్కడ కూపన్ క్రియేట్ అవుతుంది. కాబట్టి అంతకంటే తక్కువ ఇక్కడ రాదు. ఓకే, అదే అయిపోయింది. మీ దగ్గర ఉన్న సాలబుల్ కాయిన్స్ అన్నీ కూడా కూపన్స్ మార్చేయచ్చు. అన్ని రాష్ట్రాలకి అన్నీ వెళ్ళడానికి వెళ్ళగండి. ఇప్పుడు మనం ముందుకెళ్తే మీకు తెలుస్తుంది. దీని మీద కూడా ఇంతకు అన్నట్టు 3 చోట్ల నాన్ స్టాకబుల్ వస్తుంది. ఎంపీసీ వస్తుంది. కాబట్టి కుమ్ముడు డబ్బులన్నీ ఇప్పుడు మీరు రెడీ చేసుకోండి. అయితే చాలామంది నా దగ్గర సాలబుల్ కాయిన్స్ ఉన్నాయి, మరి అట్లా ఏం చేయడం అంటే మీరు డైరెక్ట్గా కూపన్ క్రియేట్ చేసుకునేవచ్చు. లేదా ఎవరైనా కూపన్ క్రియేట్ చేసుకుంటే వాళ్ళకి మీకు నచ్చిన రేటు దాన్ని ఇప్పట్లాగే 70, 80, 100, 200, 300 మీరు అమ్మేసుకుంటారు. ఇది కిబోలో అమ్మేసుకున్న వాళ్ళు కొనుక్కున్న వాళ్ళు కూపన్ క్రియేట్ చేసుకుని వాళ్ళకి కింద ఏదో ఒక టీంకి అమ్ముకుంటారు. మీకు అవకాశం ఉంటే మీరు అమ్మేయచ్చు. ఎస్వీ అకౌంట్ మాదిరిగానే చాలా బాగుంటుంది. కుమ్మేయండి. మీ దగ్గర మదర్ కాయిన్ ఏదైతే ఉందో మదర్ కాయిన్ నేను 1st తారీఖు నుంచి మనకి చక్కగా నడుస్తుంది. ఎక్స్చేంజ్ మీద మనం మైండ్ పెట్టేసుకున్నాం కాబట్టి కుమ్మేస్తుంది. ఒక్కడికి కూడా వదిలేకుంటే మొత్తం మన కమ్యూనిటీ ఎంత ఉందో అందరికీ కూడా సాలబుల్ కాయిన్ ఇచ్చేస్తాం. కేవైసీ చేసుకున్న వాళ్ళకి ఇచ్చేస్తాం. అలాగే కేవైసీ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ స్టాకబుల్ కాయిన్స్తో కూపన్ క్రియేట్ చేసుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు. 100 ఏళ్ళు తర్వాత ఉంటాడు, ఇప్పుడే మనం తీసుకోవచ్చు. ఉంటే ఉంచుకున్న అది ఏదైతే ఉన్నదో 50,000 కంటే లోపు ఉన్న వాళ్ళు అమ్మకూడదు. వాళ్ళ తర్వాత చెప్తాను ఏం చేయడం. 50,000 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరూ స్టాకబుల్ కాయిన్స్ అమ్మేసుకోవచ్చు. 100 ఏళ్ళు మనం ఉండలేము కాబట్టి అది ఇచ్చేసాం. మనం ఇచ్చేద్దాం. ఎలాగో 50,000 కాయిన్స్ ఉంటాయి కదా, అది విషయం అన్నమాట. సో కాబట్టి అమ్మేసుకొని చెప్పరాగా డబ్బులు తీసుకోండి. దాన్ని మీ అవసరం వాడేసుకోండి. ఓకే, మీకు మదర్ కాయిన్స్ ఇస్తాను. ఆ మదర్ కాయిన్స్ అన్ని ఎక్స్చేంజ్లో పెట్టేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ కూడా అమ్మేసుకోవడానికి ఇచ్చేస్తాను నేను. ఇది కిబో ఎక్స్చేంజ్లో ఎక్కడైనా సరే మీరు సేవ్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే ఎక్స్చేంజ్లో పంపించుకునేలా ఇస్తాను. ఓకే, ఇక మరొకటి సాలబుల్ కాయిన్స్ అన్నింటినీ ఇంకొక మహత్తరమైనటువంటి ప్లాన్ రెడీ చేసినాను. అందువల్ల వచ్చేస్తుంది. ఇప్పుడు మనం వైపే ఆ వైపే ఇప్పుడు ఈ ఖాళీలో వండుకుంటే వైపేని కూడా చేస్తున్నాను. అది నెక్స్ట్ మంత్ అది కూడా ఇచ్చేస్తాను. ఆ వైపేలో మీ సాలబుల్ కాయిన్స్తో కూడా సరుకులు కానీ బట్టలు కానీ మీకు ఫోన్పే, గూగుల్ పే ఎలా వాడతారో వైపేని అలాగే వాడేస్తే అందులో కొంత క్యాష్ కొంత సాలబుల్ కాయిన్స్ కూడా అందులో పెట్టి మీరు తీసుకోవచ్చు. ఉదాహరణకి మీరు 100 రూపాయలు ఏదో కొనుక్కున్నారు, అందులో కొంత క్యాష్ కొంత సాలబుల్ కాయిన్స్ వెళ్ళిపోతాయి. అంటే మీరు క్యాష్తో సమానంగా ఇది కూడా వచ్చేస్తుంది. 500 రూపాయల రేట్ మీద. అంటే మీ దగ్గర ఉన్న సాలబుల్ కాయిన్స్ అన్నింటికి కూడా
వైపేలో వాడేసుకోవచ్చు. కొంత క్యాష్ కొంత క్రిప్టో. అలాగే ఇప్పుడు మంది కన్స్ట్రక్షన్స్, ఇప్పుడు వైజాగ్లోది ఒక బిల్డింగ్ సరిపడి అమ్మేసాం, మిగతా దాన్ని వెయిట్ చేస్తున్నాను నేను ఆపాను. ఇప్పుడు రేట్ పెంచాలని చెప్పి సాక్షన్ అది అమ్మేశాను, ఇప్పుడు రేట్ పెంచాలని ఆపాను. ఎందుకంటే మనకు మంచి మంచి ప్లేస్ కాబట్టి. ఇది కాకుండా ఇప్పుడు కొత్త వెంచర్స్ వస్తున్నాయి. ఆ వెంచర్లో 10%, 15% మీ శాలబుల్ కాయిన్స్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. అంటే ఉదాహరణకి మీరు 30 లక్షలకో 40 లక్షల రూపాయలకో 35 లక్షల రూపాయలకు ఫ్లాట్ కొన్నారు. ఎగ్జాంపుల్కి 40 లక్షల రూపాయలు ఫ్లాట్ కొన్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎంత 30 లక్షలు కొన్నారు అనుకోండి. నేను 15% శాలబుల్ కాయిన్స్ని 85% క్యాష్ని యాక్సెప్ట్ చేస్తాం అనుకోండి. మన కంపెనీ 15% అంటే ఎంత, 4.5 లక్షల రూపాయలు శాలబుల్ కాయిన్స్ ఇచ్చేయచ్చు. అంటే మీ దగ్గర ఉంటే అవి ఇచ్చేస్తారు, లేకపోతే బయట కొనేసి ఇవ్వచ్చు. బయట 100, 200, 150 అలా వస్తున్నాయి, 300 లోపు అమ్ముతున్నారు. అంటే మీకు 200 లాభం. కొని ఆ ఫ్లాట్కి సంబంధించి 4.5 లక్షల రూపాయలు గిఫ్ట్ ఇచ్చి మిగిలిన 25 లక్షల రూపాయలు క్యాష్ ఇస్తాం. సో అక్కడ కూడా శాలబుల్ కాయిన్స్ సేల్ అయిపోతాయి. ఇక అనేక రకాల ప్రాజెక్టులో శాలబుల్ కాయిన్స్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టే మీకు క్యాష్ అయిపోతుంది. దానివల్ల మీకు డబ్బులు వస్తుంది. మీ దగ్గర శాలబుల్ కాయిన్స్ అన్ని వాడేసుకోవచ్చు. ఎవరి దగ్గర శాలబుల్ కాయిన్స్ లేకపోతే మీ దగ్గర కొనేసుకుంటారండి. 500 రూపాయలకి మీ తక్కువ అయితే కాయిన్కి ఎందుకు, ఎక్స్చేంజ్లో 500 కంటే లో పెట్టి బదులు కీబో ఎక్స్చేంజ్లో 500 రూపాయలకి మీ వైపేలోను, లేదంటే ఇప్పుడు నేను మనం అనుకున్నట్టుగా వీటిలో వెళ్ళిపోతుంది. ఇది కన్స్ట్రక్షన్లో కానీ వీటిలో కానీ. అలాగే టీవీస్ ఉన్నాయి, డీసెస్ ఉన్నాయి, అందులో కూడా 10%, 5%, 15% అలా ప్రోడక్ట్ని బట్టి అక్కడ కూడా మనం శాలబుల్ కాయిన్స్ యాక్సెప్ట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఓటీటీలో, డీసీలో, నెక్స్ట్ టీవీస్లోను, కేటీవీస్లో, కన్స్ట్రక్షన్లోను, ఇంకా మనకి ఏ ప్రాజెక్టులు వచ్చే వాటిల్లోనూ, వైపే క్యాష్ మీద ఏదైతే చేస్తున్నారో దానిలోనూ మీ శాలబుల్ కాయిన్స్ని డబ్బులు మాదిరిగానే మీకు యాక్సెప్ట్ చేస్తున్నాం. ఆగస్ట్ నుంచి ఇంకా బాగా వస్తుంది. అంతా కంగారు పడిపోయి మీ దగ్గర ఉన్న శాలబుల్ కాయిన్స్ ఏం చేయాలి, అది లేట్ అయిపోతుంది, అవేం పెట్టుకోకండి. నేనైతే చాలా క్లియర్గా ఉన్నాను. నేను ఎవరున్నా ఎవరు లేకపోయినా మీతో నేను ఉంటానని చెప్పాను, ఉంటాను అంతే. మీకు తోడు ఉంటాను, మీతోటి ఉంటాను. ఏదో కొంతమంది కంగారు పడ్డాం, మనకు ముందే ఇస్తానన్నారు, లేట్ అయిపోయిందంటాం, నడుస్తుంది. ఎస్ లేట్ అయింది, లేట్ అయితే ఏమైపోద్ది, అంతకు మించిన ప్రాజెక్ట్ మీ చేతికి వస్తుంది. మీ దగ్గర ఉన్న శాలబుల్ కాయిన్స్ అన్నీ కూడా అక్కడ సేల్ అయిపోతాయి. ఇప్పుడు నేను చెప్పిన ప్రాజెక్టులు ఇంకా కొత్తవి ఉన్నాయి, కొత్తవి వస్తాయి, అందులో శాలబుల్ కాయిన్స్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు కే ఎక్స్చేంజ్లో ఏమవుతుంది, 500 కంటే తక్కువ అయితే ఇక్కడ రూపాయల కింద మార్చేసుకొని వస్తువులు కొనుక్కోవచ్చు. కాబట్టి 500 కంటే తక్కువ కే ఎక్స్చేంజ్లో అమ్మరు. 500 రూపాయల కంటే ఎక్కువ ఉన్నప్పుడు కే ఎక్స్చేంజ్లో అమ్ముతారు. ఇప్పుడు 845 రూపాయలు ఉన్నది ఇప్పుడు, కాబట్టి అక్కడ అమ్మండి. అక్కడ ఏమైనా రేట్ తగ్గుతుంది, 500కి వచ్చింది, నా దగ్గర రండి. నా దగ్గర కంటే కీబోలో, అందులో వైపేలోను, ఈ కన్సెషన్లోను ఇంట్లో పెట్టుకోవచ్చు. అంటే మీ దగ్గర ఉన్న ఎవ్రీ కాయిన్ 500కి తగ్గదు. మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నా సరే మన వైపులో కానీ, కన్సెషన్లో కానీ, కేటీవీలో కానీ, డిషిల్లో కానీ, వీటి అన్నింటిలో వాడేసుకోవచ్చు. ఇవన్నీ సూపర్ కదా. కంగారు పడకండి, ఆవేశపడకండి. మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ని స్టాకబుల్ ఇచ్చింది. స్టాకబుల్ ఖచ్చితంగా అమ్మేసుకోవడానికి చూడండి. ఎందుకంటే దానికి మంచి ప్లాన్ ఉంది. 500 కంటే 50,000 కంటే ఎక్కువ ఉన్నదంటే అమ్మే. ఆ తర్వాత నేను 50,000 కంటే తక్కువ ఉన్నది కూడా ఛాన్స్ ఇస్తాను. ఇప్పుడు ఇవ్వలేదని బాధపడకండి, మీకు ఒక వేరే రూట్లో ఇస్తాను. కాబట్టి హ్యాపీగా మీరు సంపాదించుకోండి, హ్యాపీగా మీరు అమ్ముకోండి, కంగారు పడకండి. ఎవరు ఏదో అన్నారని చెప్పి రకరకాల వీడియోలు వచ్చని చెప్పి ఏ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం చేసుకోవచ్చు అంత ఒక ప్రీ ప్లాన్డ్గా ఎత్తున్నాను. దాన్ని మీరు అర్థం చేసుకునండి. రేపటి నుంచి చేద్దాం. రేపు మధ్యాహ్నం ఎలా చేయాలి, ఏం చేయాలనేది నేను ఒక్కొక్కరి నుంచి యాక్సెస్ కోడ్, స్టాక్ పాయింట్ త్వరగా లింక్ ఇస్తాను. త్వరలోనే టీవీస్కి, కేటీవీస్కి లింక్ ఇస్తాను. మీకు నచ్చిన తీసుకోవచ్చు. ఇంతకుముందు మనం గిఫ్ట్కి, కార్లు, కేట్లకి మీకు నచ్చిన వాళ్ళకి తీసుకొని ఎంపీపీ రూపాయలు తీసుకుని అలాగైతే కార్లు వదిలి సంపాదించడం. ఇప్పుడు దీన్ని కూడా కేటీవీ కానీ, ఇప్పుడు దీనికి యాక్సెస్ కోడ్, స్టాక్ పాయింట్ కానీ అలాగే ఇచ్చుకోవచ్చు. పని చేసుకున్న వాళ్ళకి, పని చేసుకున్నందుకు లేట్ అయిపోయింది, ఎవరు కంగారు పడకండి. ఇక్కడ నుంచి ఒక్కొక్కటి ఇచ్చుకెళ్ళిపోతాం. కొద్ది రోజులు అగలేనా మంచిగా చేస్తున్నాం కదా, కాబట్టి చేత కొట్టేంటున్నాం. నా ప్లాన్ ప్రకారం కొద్ది రోజుల్లో, కొన్ని నెలల్లో మీ దగ్గర శాలబుల్ కాయిన్స్ ఉండనే ఉండదు, సరిపోకూడదు. మీ మొత్తం కాయిన్స్ నుంచి 0.25 వచ్చినా ఏమొచ్చినా అవి కూడా సరిపోవు. హ్యాపీగా మీరు అమ్మేసుకుంటారు, ఎక్కడ ఉండదు. మీ దగ్గర కాయిన్స్ లేవు అనుకోండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక దగ్గర 1,00,000 కాయిన్స్ ఉన్నాయి, లేదా 50,000 కాయిన్స్ ఉన్నాయి. వాళ్ళకి 0.25 చెప్పిన 110 కాయిన్స్ వస్తాయి. అవి అమ్మేసుకున్నాడు. ఇది కేఎక్స్ఎన్ అని నమ్మచ్చు, లేదంటే కీబో ఎక్స్ఎన్ అయినా సరే, ఈ కన్స్ట్రక్షన్ కానీ, కేటీవీ కానీ, వైపేలోనని పెట్టి అమ్మేశారు. మీకు అయిపోయిన తర్వాత మీ దగ్గర డబ్బులు. అప్పుడు మీ దగ్గర ఉన్న స్టాకబుల్ కాయిన్స్ నుంచి అడ్వాన్స్ లోన్ రూపంలో మళ్ళీ శాలబుల్ కాయిన్స్ వాడుకోవచ్చు. మీ దగ్గర ఉంది డిపాజిట్ మీద. ఎలాగైతే స్టేక్డ్ అంటే లాంగ్ స్టేకింగ్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ లాంటి లాంగ్ స్టేకింగ్లో నుంచి నెక్స్ట్ ఇయర్ విడుదలయ్యేటువంటి శాలబుల్ కాయిన్స్ కూడా ఇప్పుడు మీరు తీసుకోవచ్చు. దానికి చిన్న వడ్డీ పడుతుంది, అంటే వాడేసుకోవచ్చు.
ఇంకో 2వ సంవత్సరం వాడవచ్చు, 3వ సంవత్సరం వాడుకోవచ్చు. ఆ టైంలో మీకు రిలీజ్ అయ్యే కాయిన్స్ దీంట్లో తీసుకుంటుంది అనమాట. బ్యాంక్ లాగే తీసుకుంటుంది. అయితే ఇప్పుడు ఉన్న ఎన్ని అమ్ముడిపోతే ఒకటే ఉండదు. మీరు ఇప్పుడు నేను చేస్తున్న పని చూడండి. రేపు ప్రస్తుతాల నుంచి ఎలా ఉంటుంది, ఆగస్టు ప్రస్తుతాలు ఎలా ఉంటుంది, సెప్టెంబర్ ప్రస్తుతాలు ఎలా ఉంటుంది, అక్టోబర్ ప్రస్తుతాలు ఎలా ఉంటుంది. మీ దగ్గర కాయిన్స్ ఉంటే నన్ను అడిగాను. 18 నెలలు మీతో ఉంటుంది. ఎలా ఉంటుంది చూద్దు. కానీ ఎవ్వరు భయపడదు, ఎవరు ఏదో చెప్తే నమ్మొద్దు. నమ్మి మీరు అనవసరంగా కంగారు పడి పక్కడు కంగారు పెట్టండి. నేను నన్ను కదా కంగారు పడుతున్నాను. మన కొత్త ప్రాజెక్ట్ ఇప్పుడు వస్తాయి, ఇచ్చేస్తున్నాను. అటు పని మీద రాత్రి పక్కన పనిచేస్తున్నాను. మీకు సీనియర్ రాలేదు, సీనియర్ సర్వీస్ ఇవ్వలేదు, ఎందుకయ్యా వదిలేండి. వచ్చారా సర్వీస్ తీసుకోండి, రాలేదా ఊరుకోండి. ఎందుకు మీకు మంచి బంగారం బాగా చూపించి నాకు కనెక్ట్ చేసి సర్వీసింగ్ చేసి నేను ఉన్నాను కదా. వాళ్ళు వచ్చినా రాకపోయినా మీకు వచ్చిన నష్టం లేదు. నేను సర్వీస్ ఇస్తాను, నేను వివరం చెప్తాను. ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా, ఇప్పుడు చేస్తున్నాను కదా, అలాగే అప్పుడు కూడా చేస్తాను. ఇంతకు రెట్టిపై ఇంతకు 10 రెట్లు మీకు సర్వీస్ ఇస్తాను. ఈసారి లాజిక్గా టాలెంటెడ్ వాడుకుని మరీ మీకు ఇస్తాను. చాలా నేను కొంచెం అందరికి ఇస్తాను. గుర్తుపెట్టుకోండి. కన్స్ట్రక్షన్లో సాల్బుల్ కాయిన్స్ యాక్సెప్టెడ్, కేటీవీలో సాల్బుల్ కాయిన్స్ యాక్సెప్టెడ్, డిస్లో సాల్బుల్ కాయిన్స్ యాక్సెప్టెడ్. మనకు ఉన్నటువంటి నెక్స్ట్ వచ్చే అన్ని ప్రాజెక్టులు కూడా సాల్బుల్ కాయిన్స్ యాక్సెప్టెడ్. అలాగే వైపే ఇప్పుడు వస్తుంది. వైపేలో మీరు ₹1,00,000 వేసుకున్నారు. ఉదాహరణకి నేను 10%, 5% కాయిన్స్ యాక్సెప్ట్ చేశాను. అప్పుడు మీరు ఒక ₹10,000 విలువైన కాయిన్స్ అందులో వేసుకుంటారు. ఇక ₹90,000 క్యాష్ వేస్తారు. దాంట్లో ఈ 2 కలిపి వైపే వాడేసుకోవచ్చు. అంటే ₹10,000 విలువైనటువంటి సాల్బుల్ కాయిన్స్ మీరు క్యాష్ అయిపోతుంది. ఆ క్యాష్ను వాడేసుకోవచ్చు. అలాగే ఎన్నో సిస్టమ్స్లో మీ దగ్గర ఉన్న సాల్బుల్ కాయిన్స్ అన్నింటి కూడా మీరు వాడేసుకోవచ్చు. ఇది ప్రత్యేక యూట్యూబర్స్ ఇది పెట్టుకోండి. ఇది మీకు మంచి పాయింట్. ఇది ఇప్పుడు నేను నిన్ను జాగ్రత్తగా చూడండి. మళ్ళీ నేను రేపు మళ్ళీ వివరంగా దాన్ని చెప్తాను. రేపు నుంచి చదవకూడదు. నాకు మళ్ళీ కొంతమంది ఏమన్నారు, మరికొంతమంది ఏమన్నారు, సీనియర్స్ ఎవరు ఫోన్ ఎత్తట్లేదు, డాడీ మాట్లాడుతున్నారు అని. కొంతమంది డాడీ మాట్లాడుతున్నారు అని ఆయన తొందరపడి మాట ఇచ్చేశారు, ఇప్పుడు చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. నేను తొందరపడి మాట్లాడలేదు, పర్ఫెక్ట్గా మాట ఇచ్చాను. ఆ మాత్రం జాప్యాన్ని మనం తీసుకోలేము. కొంతమంది ముందు గడిపోతుంది, వాళ్ళ దగ్గర కూడా మాట్లాడారు. ఏం అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. రేపు ఆగస్ట్ తర్వాత నుంచి అక్టోబర్ తర్వాత నుంచి మీ సాల్బుల్ కాయిన్స్ మీ దగ్గర ఉండవంటే అర్థం ఏంటి, అవి అన్ని రకాలుగా మీరు ప్యాసివ్ మార్చేసుకోవడానికి అవకాశం ఇస్తాను. అప్పుడు కూడా ఇదే మాట మీద నిలబడండి. విమర్శకులు అందరూ దీనికి స్టాండర్డ్ ఉండండి. మీకు తెలుస్తుంది. అప్పుడు సీనియర్ ఉన్నా లేకపోయినా నేను ఉన్నాను చెప్తున్నా కదా, వదిలేండి. మీరు సీనియర్ కదా, వాళ్ళు చేసిన తప్పు మీరు చేయకండి. నీకు ఎందుకు ఉన్నాడని సరిచేయండి. ఇప్పుడు 3 సార్లు ఎంపీసీ వస్తుంది, అంటే హైకోర్టు నాన్ సైకిల్ 3 చోట్ల నుండి వస్తుంది. చూడండి, ఒక 3 నెలలు అయ్యేసరికి మీ ఇన్కమ్ ఏ రేంజ్లో ఉంటాయి మీకు చూద్దరు. కానీ ఊపిరి కూడా అందదు మీకు. నేను చెప్పినట్టు 10 రకాలు 10 టైమ్స్ మీకు ఇస్తాను. కట్టుబడి ఉంటాను. ఈ 18 నెలల్లో మీకు అది నేను చూపిస్తాను. సో సీనియర్స్ విషయం మీద పక్కన పెట్టండి. వస్తే రానివ్వండి, లేకపోతే మనీ మీకు బంగారం రేటు భవిష్యత్తు చూపించారు కాబట్టి వాళ్ళకి యాక్సెప్ట్ చెప్పండి. వాళ్ళు ఏ కంపెనీ పోయి తీసుకున్నా సరే నేను అడగను, మీరు అడగండి. వాళ్ళ ఇష్టం. అంతకు మించి ఇక్కడ వస్తుంది వాళ్ళు వస్తారు. కానీ ఇక్కడ పొజిషన్ అంటూ ఉన్నది కదా, వాళ్ళ పొజిషన్లోకి మీరు వచ్చేస్తారు. ఎవరైతే సీనియర్ సర్వీస్ ఒప్పుకుంటూ వేరే కంపెనీకి వెళ్ళిపోవడం మిమ్మల్ని చేశాడో మీరు రండి, ఆ పొజిషన్లోకి రండి. వాళ్ళు వచ్చినా సరే అప్పటికే మీరు ఆ పొజిషన్లో ఫిట్ అయిపోయి ఉంటారు. కష్టపడండి. కింద ఉన్న వాళ్ళందరినీ నేను గుర్తించి ముందు తీసుకొచ్చేస్తాను. హ్యాపీగా చేయండి. అదరగొడుతూ ఉంటాను. రేపు మళ్ళీ అన్నీ మాట్లాడతాను. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు యూట్యూబ్లో వచ్చింది ఏమనుకండి. ఇప్పుడు చూడండి, నేను పెట్టాను కదా, యూట్యూబర్స్ అందరూ చాలా జాగ్రత్తగా వింటారు. మళ్ళీ అందులో ఉన్నటువంటి మనిషి చెప్తారు. మళ్ళీ అట్లా నేను వాచుకుంటూ వెళ్ళిపోతాను. మరి వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలి కదా. ఒకసారి చెప్పండి, మనల్లో విమర్శించిన యూట్యూబర్స్ అందరికీ 2 టైమ్స్ హ్యాట్సాప్, 3 టైమ్స్ హ్యాట్సాప్ చెప్పండి. మంచిదే కదా. మన లోపాలు చెప్తున్నారు, వాటి అన్నింటినీ మనం వాచుకుంటూ వెళ్దాం. మీరు సారబుల్ కాయిన్స్ మీ దగ్గర ఉండవు, సరిపోకూడా ఈక్వల్ టు క్యాష్ కుమేంటు. ఇప్పుడు మీ దగ్గర సాగిబుల్ కాయిన్స్ అన్నీ నేను ఒక్కొక్కడిగా వరుసగా చెప్తాను. ఈ 18 రోజులు చాలా విషయాలు చెప్తాను. నెక్స్ట్ మంత్ ఇంకా విషయాలు చెప్తాను. ఆగస్ట్ ఇంకా విషయాలు చెప్తాను. ఎంతో చక్కగా నడుస్తుంది. కాబట్టి హ్యాపీగా ఉండండి. ఇచ్చాను, కొట్టుకొట్టిపోతాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎక్స్చేంజ్ మీద పూర్తిగా దృష్టి పెడుతున్నాను. ఎక్స్చేంజ్ మీదే ఇప్పుడు పెట్టాను. మీ మదర్ కాయిన్స్ వచ్చేస్తాయి. మదర్ కాయిన్స్ వచ్చిన తర్వాత మీ దగ్గర సాల్బుల్ కాయిన్స్ వచ్చేస్తే మీ దగ్గర ఉన్న సాల్బుల్ కాయిన్స్ మదర్ కాయిన్స్ కాకుండా ఉన్నాయి. 12 నెలలకి డివైడెడ్ బై 12 చేస్తాం. ఏ నెల నెల మీరు ఎక్స్చేంజ్ నమ్మొచ్చు, హ్యాపీ తీసుకోవచ్చు. కానీ మిగతా 11 నెలలు ఒకేసారి కిబా ఎక్స్చేంజ్లో అమ్మేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మైనిట్స్లో ఇచ్చుకోవచ్చు, వైపీలో ఇచ్చుకోవచ్చు, కేటీవీలో ఇచ్చుకోవచ్చు, లేకపోతే మన కన్స్ట్రక్షన్ ఇచ్చుకోవచ్చు. ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడ ఇచ్చేయచ్చు. బౌలితాలకు ఈఎంఐలు కూడా ఒకసారి ఇచ్చేస్తాను. నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాను. సో రెడీగా ఉండండి. ఎక్కడ కంగారు పడిపోకండి. ఏమీ అవుతుంది. మీకోసం నేను ఉన్నాను కదా. నేను చేయలేకపోతే మీకు వదిలేశాను అంటే అర్థం ఏంటంటే నా ప్రాణం పోరా. అంతవరకు నేను ఎక్కడ జంకను. నా ప్రాణాన్ని అడ్డుపెట్టినప్పుడు నా కోసం కొన్ని నెల రోజులు ఆగలేరా? నెల రోజులు తర్వాత ఇవన్నీ వస్తాను. ఇప్పుడే వచ్చేస్తాను. నెల రోజులు ఇంకా వస్తాయి. ఆ మాత్రం ఆగలేరా? ప్రాణం పెట్టి పని చేస్తున్నాను.
నా పొజిషన్ అంటే మీకు తెలుసు, రోజు చెప్తాను అనుకోకుండా. నేను కష్టపడి చేస్తున్నాను, మీరు కూడా నాతో చాలా మంది కష్టపడుతున్నారు, నాకు ఎంతోమంది మౌంట్ సపోర్ట్ చేస్తున్నారు. నేను కాల్ వచ్చింది, డ్రైవర్స్ యూనియన్ అంటారు. డాడీ మీకు నేను చెప్పింది అర్థమవుతుంది, రాత్రి మాట్లాడారు కదా మీరు, డాడీ మిమ్మల్ని నన్ను అన్నారు వాళ్ళు, డాడీ వీళ్ళందరూ మిమ్మల్ని ఒక మాట అనడం మాకు చాలా బాధగా ఉంది, మేము డ్రైవర్స్ని, మాకు ఆటోలు ఉన్నాయి, మా దగ్గర వ్యాన్లు ఉన్నాయి, మా దగ్గర ఈ కమాండో ఇవి ఉన్నాయి, మీకు మేము ఏదైనా ఉపయోగపడతామంటే చెప్పండి డాడీ, మీకు నచ్చినట్టుగా మీకు మిమ్మల్ని తలకిబులు ఆ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన టీవీలకు వాడతారో ఇంకా ఏ ప్రాజెక్టులు వాడతారో అండి, మేము ఈ తోడుంటాం డాడీ, హ్యాట్సాప్ మీ అందరికీ హ్యాట్సాప్. అలాగే కొన్ని వర్గాలు మేము ఉన్నాం డాడీ అని వస్తున్నారు. ఇంత చక్కటి యూనిటీ ఉండగా మనకి ఎదురపోయి అదరపడుతుంది, తెలియలేదు ఎలా చేయాలో నాకు తెలుసు, ఎలా నాతో ఉండాలో మీకు తెలుసు. సీనియర్ వచ్చినా రాకపోయినా నేనే మీకు సీనియర్ని, నేనే మీ గురువుని, నేనే మీ బాస్ని. బాస్ అంటే ఎండి, కానీ నాకు ఎండీని కాదు, మీ డాడీని. అది నాకు ఇష్టం. అస్సలు దానికొద్దు, అలా దమ్ముకోలేకపోయాను, ఇది దమ్ముకోలేకపోయాను, ఎక్స్చేంజ్ నాకేమో పాస్వర్డ్ మర్చిపోయాను. ఏమైపోద్ది పాస్వర్డ్ మర్చిపోతే, మన సొంత ఎక్స్చేంజ్ తీసుకోగలను నేను. అలాగే మీరు ఎలాగిస్తారు, మళ్ళీ మొదటి నుంచి చేసుకొచ్చి అన్నారు కదా, మరి ఎలాగిస్తారని ఒక ఆయన అడిగారు, మెసేజ్ పెట్టు. ఎలాగిస్తాం, మీరు చేశారు కదా, దాన్ని క్యాన్సిల్ చేస్తాను, మళ్ళీ కొత్తది చేసుకుంటుంది, మళ్ళీ కొత్తగానే 12 వర్డ్స్ కూడా వస్తాయి, అన్నీ ఎక్స్చేంజ్ వస్తుంది, ఏం పర్లేదు, ఇది సొంత ఎక్స్చేంజ్. మిగతా ఎక్స్చేంజ్ ఎవరికి ఎలాగైతే సొంతంగా ఉన్నాయి అలాగే నీకు సొంత ఎక్స్చేంజ్, ఏ సమస్యలైనా క్లియర్ చేసుకోవచ్చు. ఒక యూజర్ నేను పాస్వర్డ్ మర్చిపోతే తప్ప ఇంకా మిగతా చేయొచ్చు. కాబట్టి భయపడకండి, నాతో కలిసి రండి, కుమ్మేద్దాం. ఈ 20 రోజులు ఒకటి నేను ప్రాజెక్ట్ మీకు పరిచయం చేస్తాను, అక్కడి నుంచి ఆగస్టులో ఇంకా చాలా చేస్తాను. మీరు ఈ వాళ్ళు వీళ్ళు చెప్పి నేను నమ్మకండి, ఎవరో ఏదో చెప్పేస్తున్నారు అనమాట. నేను ఇన్ని అకౌంట్ చేశానండి, నేను 500 చేశానండి, 300 చేశానండి, అది 2 పోయింది, నేను టైలర్ అండి. ఎందుకు అవన్నీ నేను నచ్చిగా చేసావు, మీ సీనియర్ ఏది చెప్పేశాడు, అది రాలేదు, మర్చిపోయాడు, అబద్ధం చెప్పాడు, దూరంగా ఉన్నాడు, వదిలే. ఎందుకు అవన్నీ మనకి చేద్దాం, చేసి చూపిందాం. ఓకే, మార్నింగ్ నుంచి రేపు 12 గంటల లోపు నేను ఇంటికి సంబంధించిన క్లియరెన్స్ ఇస్తాను. కుమ్కెళ్ళిపోండి, స్టాకబుల్ కాయిన్స్ అన్నీ సేవ్ చేసుకోండి, సాలబుల్ కాయిన్స్ కూడా ఇచ్చేస్తాను, చాట్ గేమ్స్కోండి. ఒక్క సాలబుల్ కాయిన్ మీ దగ్గర ఉంచండి, మీరు అమ్మాలి. కానీ మీరు అమ్మను, నేను సాలబుల్ కాయిన్స్ అమ్మను దాచేస్తున్నాను అనుకో, నేను అది ఏం చేయలేను. అమ్ముతానంటే మొత్తం కట్టి పడిపోతాను. అంత పెద్ద వైడ్ మార్కెట్ని క్రియేట్ చేసుకుని ఉంచాను, కాకపోతే కొంచెం వెయిట్ చేస్తున్నాను. ఈ వర్క్ ఈ సాఫ్ట్వేర్ వర్క్ అంతే, ఏం వరీ అవ్వకండి, అవన్నీ మెయింటైన్ తీసుకోవాలి. ఓకే డాడీస్, బై డాడీస్. టీవీస్ని కూడా ఆన్లైన్లో మీరు కొనేసుకుంటూ ఇస్తాను, మీకు దాన్ని ట్రాన్స్పోర్ట్ ఇక్కడి నుంచి పంపిస్తాను. దాంట్లో కూడా స్టాకబుల్ మీకు యాక్సెప్ట్ చేస్తాను, కొంత క్యాష్ కొంత స్టాకబుల్, 2 పట్టుకెళ్ళండి. రేటు పెంచి కానీ స్టాకబుల్ తీసుకుంటున్నారు అనుకుంటున్నాడు, మనం ఇచ్చిన రేట్ ఎవడు ఇవ్వలేడు, మనం ఇచ్చిన గ్యారంటీ ఎవడు ఇవ్వలేడు. నేను డబ్బుల కోసం కాదు, మీకోసం చేస్తున్నాను. ఇంతమంది అద్భుతమైనటువంటి ఫ్యామిలీ ఉంది, మీకోసం చేస్తున్నాను. రండి, ఎవడెవడో ఏదనుకుంటారు, ఏం పక్క తీసాను, నేను ఉన్నాను, చిత్తపడుతుంది, చక్కటి వ్యాపారం చేసుకున్నాను. ఇప్పుడు ఓల్డ్ వైడ్గా ఇవ్వడానికి నెక్స్ట్ మంత్ నుంచి నేను ట్రై చేస్తున్నాను, అవి కూడా ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ. పొద్దు నుంచి కుమ్మేద్దాం. చిన్న ఆలోచనతో చిన్న సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ తీసి పక్కన పెట్టేయండి. మీకు ఒక్క కాయిన్ వేయకపోతే నన్ను అడగండి, కొద్దిగా వెయిట్ చేయండి. అమ్మకడుపు నుంచి రాను కూడా 9 నెలలు ఉండాలి కదా, కాబట్టి ఎక్కడ వరి అవుతుంది. ముఖ్యంగా డాడీస్, మీరు ఇచ్చిన సపోర్ట్ ఇంత అంత కాదు, నా నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఒకరో ఇద్దరు బయటకు వచ్చేది మాట్లాడవచ్చు, ఎవరు మాట్లాడి ఏం పర్లేదు, అది కూడా మన మంచి కోసమే చెప్తున్నాను అనుకున్నాను. ఆ సమస్యలను క్లియర్ చేస్తుంది. థ్యాంక్ యూ డాడీస్, డాడీస్. స్టాకబుల్ కాయిన్స్తో DTH ఓటీని చేసుకోవడానికి ఇచ్చాను, 20 నుంచి కొట్టింది. నాన్ స్టాకబుల్ మళ్ళీ ఈసారి అలా వస్తుంది చూడండి, వరదే ముంచేస్తాను. మళ్ళీ చెప్తాను, నా మాట ఒకటే మాట, ప్యాంటు జారిపోయినా సరే ఎగేసుకోకుండా లగెత్తి రావాల్సిందే. ఇది నోట్ చేసుకొని ఉంచుకోండి అంతే. మన దగ్గర నుంచి దూరం అయిపోయిన రేటు కూడా వచ్చేస్తాం కదండి. కాకపోతే మీరు అప్పటికే మంచి రేట్లు అయి ఉంటారు. థ్యాంక్ యూ.